దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మదనపల్లి గతంలో హిందూ శోభాయాత్రలు ఏమైనా జరుగుతుంటే పైనుంచి రాళ్లు పడేటివి. అలాంటిది మదనపల్లిలో పూలవర్షం కురిపించారు. గతంలో హిందూ ర్యాలీ ఏదైనా జరుగుతుంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ముస్లింలు ఇప్పుడు దగ్గరకు వచ్చి హత్తుకొని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ ఇస్తూ పెద్దల్ని శాలువాలతో సన్మానిస్తూ పూలవర్షం కురిపించారు. మదనపల్లి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడింది. మత సామరస్యానికి సోదరభావానికి మదనపల్లి నిదర్శనంగా నిలబడింది. దీనికంతటికి కారణం ఒక ఇన్స్పెక్టర్ యొక్క చొరవ, ఇన్స్పెక్టర్ యొక్క ఆలోచన, అతని యొక్క చొరవ ఈ రోజున మదనపల్లిలో ఒక అద్భుతం జరిగింది. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. దేశం మొత్తం ఈ వీడియోని చూడాలి. ఈ మత సామరస్యాన్ని, ఈ అన్యాయతని ప్రతి ఒక్కరు చూడాలి. ఇంత ప్రేమగా ఉంటారా ప్రజలు? తలుచుకుంటే ఒక అధికారి మనసు పెట్టినందుకు, ఒక సాధారణ ఇన్స్పెక్టర్ మనసు పెడితే ఇంత స్థాయిలో జరుగుతుందా? అలాంటిది ఇంకా పెద్ద అధికారులు తలుచుకుంటే ఏ స్థాయికి ఉంటుంది? దయచేసి ప్రతి ఒక్కరూ సంయమనంతో, ప్రేమతో ఇది దేశం, మన దేశం, మన భారతదేశం అని సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అద్భుతాన్ని ప్రపంచం చూసి నివ్వెరపోతుంది. ఇంతటి సోదరభావం, ఇంతటి మత సామరస్యం ఉందా అని ముక్కను వేలేసుకొని ఆశ్చర్యపోయేంత సంఘటన మదనపల్లిలో జరిగింది. నేను గత వీడియోలో చెప్పినట్టు మదనపల్లిలో ఎటువంటి మత గొడవ ఘర్షణలు లేవు, అందరూ మంచిగా ఉన్నారు అని నేను గత వీడియోలో చెప్పాను. అదే విధంగా ఈ రోజు జరిగినటువంటి ఈ హనుమ జన్మదిన సందర్భంగా జరిగినటువంటి శోభాయాత్రలో ఈ రోజు మదనపల్లి చూస్తే కనులు విందుగా ఉంటుంది. ఒక్కసారి వీడియోలో చూస్తున్నారు మీరు ఎంత అద్భుతంగా జరిగిందా అని. మామూలుగా ఎక్కడైనా ఒక కప్పు కొడితేనో లేకపోతే ఒక విజయం సాధిస్తానో ప్రతి ఒక్కరు వచ్చి ఎలా అభినందిస్తారో ఆ విధంగా జై శ్రీరామ్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం అంటూ వాళ్ళు నినదించిన తీరు, హిందువులతో పాటు ఆలింగనం చేసుకుని వారిని స్వాగతించినటువంటి తీరు చాలా ఆనందంగా ఉంది. ఇది కదా కోరుకునేది. ఈ రోజున మదనపల్లిలో రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2000కు పైగా బైకులు వేసుకొని ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ రోడ్లో దాదాపు 1/2 కిలోమీటర్కు పైగా మదనపల్లి జనాభా బయలుదేరుతుంటే ప్రపంచం నివ్వెరపోయే విధంగా ముస్లిం సోదరులు వారికి స్వాగతం పలికిన తీరు ఉందే, ఆ తీరు చూస్తేనే మనసు చాలా ఆనందం. ఆ వీడియోలు చూస్తూనే, వారి మాటలు వింటూనే ఎంత ఆనందంగా ఉందంటే, ఈ విధానం ఎందుకు, ఇలాంటి విధానం ఉన్న చోట ఎందుకు మత ఘర్షణ జరుగుతాయని చెప్పి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందో అర్థం కాని సంఘటన. ఖచ్చితంగా ఈ సంఘటన మీద, గత లాఠీ చార్జ్ సంఘటన పైన విచారణ జరిగి తీరాలని నేను ఎస్పీ గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకుంటున్నా. ఇంత మత సామరస్యం, ఇంత అన్యాయత ఉన్నటువంటి మదనపల్లిలో మత ఘర్షణలు జరుగుతాయని అడ్డుకొని లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి